హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే ఆరోగ్యంతో పాటు బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా మందిలో హార్మోనల్స్ ఇన్‌బ్యాలెన్స్‌తో పాటు బి12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ ఇలా చాలా డెఫిషియన్సీతో సప్లిమెంట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఈ సప్లిమెంట్స్ ఏది అవసరం లేకుండా ఈ ఒక్క డ్రై ఫ్రూట్ లడ్డూతో వాటన్నిటికీ చెక్ పెట్టేయొచ్చండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రోజు గనుక తీసుకున్నట్లయితే మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇన్‌స్టాంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. రోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తీసుకునే టైం లేదు అనుకున్న వాళ్ళందరూ ఇలా రోజు ఒక డ్రై ఫ్రూట్ లడ్డూని తీసుకుంటే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇన్‌స్టాంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మనకి కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఉంటే కనుక 20 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన పిల్లలకి ఈ స్నాక్ టైంలో ఇలా ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఎనర్జిక్గా ఉంటారు. దీనికోసం ఒక 150 గ్రామ్స్ వరకు ఖర్జూరాలు తీసుకొని ఈ విధంగా సీడ్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వీలైతే మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఉంచి అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి అనేది కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి పావు కప్పు బాదము, పావు కప్పు జీడిపప్పు పలుకులు, అలాగే పావు కప్పు వాల్నట్స్ని కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీరు ఒకేసారి కాకుండా ఒక్కొక్కసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకదానికి ఎక్కువ టైం పట్టచ్చు, మరొక దానికి తక్కువ టైం పట్టచ్చు ఫ్రై అవ్వడానికి. కాబట్టి మీరు ఒక్కొక్కటి కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే వీటికి చాలా టైం పడుతుందండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కదా. సో ఒక 10-15 నిమిషాల వరకు ఈజీగా టైం పడుతుంది. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 3 స్పూన్స్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే 3 స్పూన్స్ వరకు పుచ్చగింజలు అంటే పంప్కిన్ సీడ్స్, 3 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు, వీటి మూడింటిని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ సీడ్స్ అనేది మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుందండి. వీటిని కూడా ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అవ్వడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి వాటిని కాస్త ఫ్రై ఎక్కిన తర్వాత వీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వులు కూడా కాస్త ఫ్రై చేయాలి ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా. ఈ విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఈ నెయ్యి అనేది కాస్త వేడెక్కిన తర్వాత మనం సీడ్స్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఖర్జూరం, ఆ ఖర్జూరాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఖర్జూరాన్ని మిక్సీ పట్టించినట్లయితే ఒక 5 నిమిషాల్లోనే పూర్తిగా కరిగిపోతుంది. లేదు ఇలా డైరెక్ట్గా వేసినట్లయితే మరో 5 నిమిషాలు టైం అనేది తీసుకుంటుంది. స్టవ్ అనేది పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కరిగించుకోవాలి. ఖర్జూరం అనేది బాగా కరిగిన తర్వాత అందులోకి ఒక 3 స్పూన్స్ వరకు ఎండు ఖర్జూరం కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సీడ్స్, ఆ సీడ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన సీడ్స్, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం బాగా కలిసేలాగా మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా. స్టవ్ అనేది ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి. మీకు స్టవ్ పైన ఇలా ఉంచి కలపడం అనేది మీకు ఇబ్బందిగా ఉంటే స్టవ్ అనేది ఆఫ్ చేసి ప్యాన్ పక్కన ఉంచేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మనము పూర్తిగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి లాస్ట్లో గసగసాలు ఒక 5 సెకండ్లు ఫ్రై చేసి ఈ విధంగా అప్లై చేసుకోవాలి లాస్ట్లో ఫైనల్ టచ్ కింద. ఈ విధంగా మొత్తం రోల్ చేస్తూ అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో దీన్ని కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రౌండ్ షేప్లోనే కొద్దిగా కట్ చేసుకుంటూ రౌండ్ షేప్లోకి బాల్స్ లాగా చేసేసుకున్నాను. చూసారు కదా ప్రాసెస్ అనేది ఎంత సింపుల్లో, చాలా సింపుల్గా అయిపోయింది. కాకపోతే ఇది చాలా ఎనర్జీ ఇస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీరు ఒక రోజుకు ఒక డ్రై ఫ్రూట్ లడ్డూనైనా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీ పిల్లల స్నాక్ టైంలో ఈ డ్రై ఫ్రూట్ని రోజు ఇంక్లూడ్ చేయండి. ఇది చాలా ఎనర్జీ ఇస్తుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఎనర్జిక్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.